హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఈ రోజుల్లో చాలా మంది యూఎస్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. యూఎస్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే యూఎస్లో ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకొని జస్ట్ పర్చేజ్ మీద క్లిక్ చేసినంత ఈజీ కాదు. రెండు కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్స్ లాస్ని మనం అర్థం చేసుకోవాలి. 2004లో ఇండియన్ గవర్నమెంట్ యూఎస్ కానీ వేరే కంట్రీకి పంపించాలంటే లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఒక ఇయర్లో $25,000 మాత్రమే మనం సెండ్ చేయగలము. ఆ అమౌంట్ యొక్క లిమిట్ వేరియస్ టైమ్స్ రివైజ్ అయ్యి ప్రజెంట్ పర్మిసిబుల్ పర్పసెస్ కోసం $2.5 lakh వరకు ఇండియా నుంచి వేరే కంట్రీకి సెండ్ చేయొచ్చు. అయితే ఒక ఇయర్లో అమౌంట్ 10 lakhs దాటింది అంటే డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ బట్టి లైక్ ట్రావెలా, హెల్త్ కేరా, ఎడ్యుకేషనా, అదే యూఎస్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంటా, అప్లికబుల్ టీసీఎస్ అంటే ట్యాక్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. యూఎస్ స్టాక్స్ మీద వచ్చే డివిడెంట్ ఫారిన్గా ట్రీట్ అయ్యి యూఎస్ గవర్నమెంట్ మనం పేమెంట్ చేసేటప్పుడు 25% ట్యాక్స్ హోల్డ్ చేసి బ్యాలెన్స్ 75% మనకి పేమెంట్ ఉంటుంది. బట్ ఇండియన్ గవర్నమెంట్కి అండ్ యూఎస్ గవర్నమెంట్ ఉన్న డిటిఏ అగ్రిమెంట్ వల్ల ఆ 25% ట్యాక్స్ని మనం ట్యాక్స్ క్రెడిట్గా ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో తీసుకోవచ్చు. యూఎస్ గవర్నమెంట్ మనల్ని ఇండియన్స్ని నాన్ రెసిడెంట్ అలియన్స్గా ట్రీట్ చేసి స్టాక్స్ అమ్మినప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ని హోల్డ్ చేయదు. బట్ మనం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ క్యాపిటల్ గెయిన్స్ ని డిపెండింగ్ అపాన్ ద హోల్డింగ్ పీరియడ్ లెస్ దాన్ 24 months మోర్ దాన్ 24 months బట్టి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గా డివైడ్ చేసుకొని అప్లికబుల్ క్యాపిటల్ ట్యాక్స్ ని మనం పే చేయాలి. ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ నాలెడ్జబుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.